గౌరవనీయులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, సిఇఓ షెర్ఫ్ శ్రీమతి కరుణ గారు, జిల్లా కలెక్టర్ అన్సారియా గారు, ఈరోజు మిల్లెట్ చాక్లెట్స్ తయారు చేస్తూ ఇక్కడే మనందరిపైన కూర్చున్నటువంటి ఆడబిడ్డ గంటా దేవి గారు ఇప్పుడే మీ అందరితో మాట్లాడింది. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడిందంటే చాలా సునాయాసంగా, ఏమీ చదువుకోకపోయినా బ్రహ్మాండంగా ఒక చిన్న పరిశ్రమ పెట్టి మీ అందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి షేక్ జహీబా స్వాతి మహిళా సంఘం అధ్యక్షురాలు, వారికి చీఫ్ జనరల్ మేనేజర్ నబార్డ్ గోపాలరావు గారు, నాకు అత్యంత ప్రీతివంతమైన ఆర్గనైజేషన్ ఇది. నా బేబీ చైల్డ్, నా ఒకసారి ఆలోచిస్తే నేను ఏర్పాటు చేసిన సంఘం. ఎన్నో సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం, కానీ నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే సంఘం మెప్మా డాక్రా సంఘాలని చెప్పి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే ఆడబిడ్డలతో అనుబంధం ఈరోజుది కాదు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది. ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి, చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను 95లో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను. నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజు మీటింగులు పెడితే వేల మందితో మీటింగులు పెట్టేవాళ్ళం. మీ అందరితో నేను మాట్లాడేవాడిని, ధైర్యం చెప్పేవాడిని, స్ఫూర్తినిచ్చేవాడిని. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి మీకు ఒక అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రూపాయి పొదుపు చేశారు. అదే సమయంలో నేను ఒక మాట చెప్తే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ భర్తలని చదివించారు, ఇంకొక పక్క పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటనలు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు రోడ్డు మీదకి వస్తే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని. ఆ విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది. మీ ఇంట్లో కూడా మీకు సహకారం రాకపోతే ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో మీ మాట మీ ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి వస్తుందని చెప్పి చూపించింది నేనేనని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాం. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు మన ఆడబిడ్డలు చదువుకోకపోయినా దేశం అంతా వెళ్ళి అక్కడ కూడా డాక్రా సంఘాలు ఏ విధంగా ఉండాలనో ఒక ఆర్గనైజేషన్ నేర్పించింది ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇక్కడంతా కూడా నేను మంత్రి గారిని చంద్రశేఖర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఢిల్లీలో జరిగే ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని గుంటూరుకు తీసుకొచ్చి
గుంటూరులో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీలో ఒక చైతన్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. సరస్సును మనం చూస్తే ఇది సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజాన్ సొసైటీ. ఇక్కడ పెట్టినప్పుడు నేను చూశాను, మినీ ఇండియా జ్ఞాపకం వస్తూ ఉంది. మీ చేతి వృత్తులు చూశాను, మీ కళలు చూశాను. ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, భవిష్యత్ అంతా మా మహిళదే, దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. సాంప్రదాయ హస్తకళలు, హ్యాండ్లూమ్స్, స్థానిక ఆహార ఉత్పత్తులు ఇవన్నీ కూడా బ్రాండింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ సదుపాయాన్ని కల్పిస్తూ ఉంది. ఇందులో మీరు చూస్తే 10 ఎకరాల భూమి 18 వరకు కొనసాగుతుంది. చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అప్పుడే మొన్నే మొదటి తారీఖు అయింది, కానీ సంక్రాంతి గుర్తొచ్చే విధంగా, సంక్రాంతి నిజమైన సంక్రాంతి మన జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. సాయంత్రం అయితే మళ్ళీ మీరు వెళ్ళిపోకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టారు. ఇలాంటివన్నీ కూడా చేసి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రంలో డాక్రా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో 89 లక్షల మంది ఉన్నారు. మెప్మా సంఘాలు 24 లక్షల మంది ఉన్నారు. ఇద్దరిని కలిపితే 1,13,00,000 కుటుంబాలుండే ఏకైక సంస్థ మా మెప్మా సంఘాలు, డాక్రా సంఘాలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆ రోజు మీ అందరికి ఒక శక్తినిచ్చాను, నేను ఒకటి నేర్పించాను. మీరు నీతి నిజాయితీగా ఉండాలి. బ్యాంకులో డబ్బులు తీసుకుంటే ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేసి ఎప్పుడు అడిగినా మీకు డబ్బులు ఇస్తారని చెప్పాం. అది చాలా బాగా పాటించారు. ఈరోజు మీరు చూస్తే 24-25లో 46,590 కోట్ల రూపాయలు మీరు బ్యాంకుల నుంచి కానీ శ్రీనిధి నుంచి కానీ డబ్బులు తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు జనవరిలో ఉన్నాం, 31,175 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ బ్యాంక్ లోన్స్ అన్ని మీరు ఉపయోగించుకున్నారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చాలామంది ఉన్నారు కానీ 26,000 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఉండే, పొదుపు ఉండే ఏకైక సంస్థ మా ఆడబిడ్డల సంస్థ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కోటీశ్వరుల దగ్గర డబ్బులుంటాయి కానీ పేదవాళ్ళు ఎప్పుడు అప్పుల్లో ఉంటారు. కానీ మీరు మాత్రం ఒక 26,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేశారు. అంటే 26,000 కోట్ల రూపాయల నిధి అంటే మీరు ఎంత వ్యాపారాలు చేయొచ్చో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, 10 రూపాయలు పెట్టుబడి పెడతారు, 90 రూపాయలు అప్పు తీసుకొస్తారు, మళ్ళీ డబ్బులు సంపాదించి అప్పు కట్టి ఇంకో పక్కన ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తారు. ఇప్పుడే నేను ఇక్కడ శ్రీనిధి చూశాను, ఇందులో 1,782 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. సంవత్సరం 5,200 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తున్నారు. ఇంకో పక్క 48 గంటల్లో మీకు డబ్బులు కావాలంటే మీకు శ్రీనిధి ఇస్తామన్నంటే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అంటే ఈరోజు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ తిరిగి కరెక్ట్గా కానీ పే చేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు మీ ఇంటి చుట్టూరు తిరుగుతారు తప్ప మీరు బ్యాంకులకు కూడా పోవాల్సిన పని లేదు. ఆన్లైన్లోనే డబ్బులు బారో చేసే పరిస్థితి వస్తుంది. నేను అందుకని మొన్న మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేను ఒక సంకల్పం చేశాను. అప్పటి వరకు మీరు చూస్తే 1,13,00,000 మంది మీరు మెంబర్లు ఉన్నా
ఇందులో 57 లక్షల మంది లైవ్లీహుడ్లో కానీ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఆడబిడ్డలు ఒక 2 ఆవులు 3 ఆవులు పట్టుకుంటున్నారు. అందులో వచ్చే డబ్బులతో మీ పిల్లల్ని చదివిస్తున్నారు. ఇంటికి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కుటుంబ ఖర్చులు భరించే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నా. ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను 30 ఏళ్లకు మునుపు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, నా మాట ఇన్న కుటుంబాలు బాగుపడ్డాయి. దాంతో ఈరోజు మీరు చూస్తే ఐటీ చదువుకొని హైదరాబాద్కి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికైనా మీరు వెళ్ళి చూస్తే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు మన తెలుగు వాళ్ళు కావడం, అది ఆ రోజు చేసినటువంటి కార్యక్రమమే కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఒకటి ఆలోచిస్తున్నాను, రాబోయే రోజులు 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, ఒక్కొక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకోవాలి. అందుకనే ఈరోజు మీరు చూస్తే నేను ఒక పిలిపిస్తే మీరందరూ ముందుకొచ్చారు. ముందుకొచ్చి దగ్గర ఈ రోజుకి ఇంకా మార్చికి ఇంకా 2 నెలలు ఉంది. సెర్ఫ్లో చెప్తే 70,000 మంది పారిశ్రామికవేత్తలు ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలంటే 72,832 మంది ఇప్పటికే తయారయ్యారు. ఇంకో పక్క మెప్మాలో మీరు చూస్తే 30,000 కావాలంటే 21,091 మంది అయ్యారు. మొత్తం కలిసి మనం చూస్తే దగ్గర